Very good morning to all the students and lecturers and principals, and very warm welcome to a special live telecast program that is social entrepreneurship. Bamboo House India అనే సంస్థని స్థాపించి క్రియేటింగ్ బ్యాంబూ లైవ్లీహుడ్స్, క్రియేటింగ్ గ్రీన్ లైవ్లీహుడ్స్ అనే నినాదంతో దూసుకెళ్తున్న సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్స్, అంతేకాదు ఎంతో మంది ఆదివాసీ వెదురువృత్తి నిపుణులకు ఉపాధి కల్పిస్తున్న యువజంట శ్రీ ప్రశాంత్ లింగం గారు మరియు వారి శ్రీమతి అరుణ కప్పగంతులు గారు ఈరోజు మన మధ్య సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే టాపిక్ మీద మనం కమిషనరేట్ కాలేజ్ ఎడ్యుకేషన్ వారు సమర్పించిన ఈ స్పెషల్ లైవ్ టెలికాస్ట్ చేయడానికి మన మధ్య ఉన్నారు. మేడం అరుణ అండ్ ప్రశాంత్ గారు, వి వెల్కమ్ యూ టు దిస్ స్పెషల్ లైవ్ టెలికాస్ట్ ప్రోగ్రామ్. క్రియేటింగ్ బ్యాంబూ లైవ్లీహుడ్స్, గ్రీన్ లైవ్లీహుడ్స్ అనే నినాదం మీది బ్యాంబూ హౌస్ ఇండియా అని ఒక సంస్థని మీరు స్థాపించి బ్యాంబూతో మీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఈ ప్రయాణము ఎలా సాగింది, ఎలా సాగుతున్నది, ఎలా మొదలైంది, ఎలా సాగుతుంది, ముందుకు ఏ విధంగా వెళ్ళబోతుందని మా స్టూడెంట్స్కి తెలుసుకునే పోయే ముందు మీరు ఐ థింక్ సార్ మీరు గ్రాడ్యుయేట్ ఇన్ మేనేజ్మెంట్ స్టడీస్, మేడం మీరు గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్. మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి కొంచెం మా విద్యార్థులకు చెప్తారు. నేను ఎంఎస్సీ చేశాను జువాలజీలో. సో ఐ వాంటెడ్ టు కంటిన్యూ దాట్ ఇట్ సెల్ఫ్, అంటే కంటిన్యూ టువర్డ్స్ అకాడమిక్స్. అనుకోకుండా మేము ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్లో వచ్చాను. నాది మేనేజ్మెంట్ అండి. నేను ఎంబీఏ చేశాను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. సో మొదటి నుంచే సొంతంగా ఏదైనా చేద్దాం, క్రియేటివ్గా ఏదైనా చేద్దాం అనే ఒక ఇంట్రెస్ట్ ఉంది. అలాగా నా జర్నీ స్టార్ట్ అయింది. సో మధ్యలో ఇంట్రెస్ట్ అంతా సోషల్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు వెళ్ళింది. అంటే మనం చేసే పని వల్ల 10 మందికి ఉపాధి కలిగి 10 మందికి ఎన్వైరన్మెంట్కి కూడా లాభం కలిగితే అందులో తప్పేం లేదని ఆ లైన్ చూస్ చేసుకోవడం జరిగింది. సో అలా మా సోషల్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీ స్టార్ట్ అయింది. అంటే ఎందుకు బ్యాంబూనే మీరు ఎందుకు మీ అంటే మీరు స్టార్ట్ చేయాలనుకున్న ఈ ప్రాజెక్ట్కి మీరు బ్యాంబూనే ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది, సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది? యాక్చువల్లీ బ్యాంబూనే ఎన్నుకుందాం అండ్ బ్యాంబూతోనే చేద్దాము అని స్టార్ట్ చేయలేదు. అండ్ మా వెంచర్ కూడా స్ట్రాటజిక్లీ ప్లాన్ చేసి స్టార్ట్ చేసిన వెంచర్ కాదు. ఇట్ వాజ్ లైక్ ఇన్ వే బ్యాక్ ఇన్ 2006 మా ఇంటి కోసం ఫర్నిచర్ వెతుక్కుంటూ ఆల్ ఆఫ్ ఎ సడన్ బ్యాంబూతో అంటే జస్ట్ స్టంబుల్ అపాన్ బ్యాంబూ అయింది. సో ఏంటంటే దెన్ సబ్సిక్వెంట్లీ మేము చూసాం ఏంటంటే ఆల్ అక్రాస్ ఇండియా బ్యాంబూ ఆర్టిజన్స్ ఆర్ వెరీ వెరీ స్కేల్డ్ కమ్యూనిటీస్. ఎవరైతే బ్యాంబూ మీద డిపెండ్ ఉంటున్నారో వాళ్ళకి ఏంటంటే లైక్ దే ఆర్ వెరీ స్కిల్డ్. సో మేమేమనుకున్నామంటే బికాస్ దిస్ ఇస్ నాట్ అ వెరీ బ్యాంబూ ఈజ్ నాట్ అ వెరీ ఆర్గనైజ్డ్ సెక్టర్. సో మేమేమనుకున్నామంటే త్రూ అవర్ సోషల్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ what we took up, so through our enterprise మేము ఏంటంటే వీళ్ళకి ఉపాధి కలిగించడం, అట్ ద సేమ్ టైం మేము ఏంటంటే ఒక ఎంటర్ప్రైజ్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నాం. సో దట్స్ అవర్ బ్యాంబూ జర్నీ స్టార్టెడ్. ఓకే, కమర్షియల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వర్సెస్ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. అంటే కమర్షియల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇట్ ఈస్ ప్రాఫిట్ ఓరియంటెడ్ అండ్ దాని యొక్క అంటే దాని పర్ఫార్మెన్స్ ఎలా మెజర్ చేస్తారు అంటే ఇట్స్ సచ్ as there are different metrics like profit they make or the business they generate, the revenue they generate, increase in వాళ్ళకుండే స్టాక్ ప్రైస్ ఇంక్రీజ్ ని బట్టి, వీటన్నిటిని బట్టి the performance of a particular entrepreneur లేకపోతే entrepreneur enterprise యొక్క పర్ఫార్మెన్స్ ని మామూలుగా ఎస్టిమేట్ చేస్తారు. అయితే సోషల్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ ఇట్ ఇస్ నాన్ ప్రాఫిట్ లైక్ వాలంటరీ సెక్టర్కి ఉన్నట్లు దే హ్యావ్ డిఫరెంట్ గోల్స్. సోషల్ గోల్స్ కానీ లేకపోతే కల్చరల్ గోల్స్ కానీ ఎన్వైరన్మెంటల్ గోల్స్ కానీ ఉన్నాయి. ఇప్పుడు అంటే నాన్ ప్రాఫిట్ ఆర్ బ్లెండ్ ఫర్ ప్రాఫిట్ గోల్స్ విత్ జనరేటింగ్ రిటర్న్ టు సొసైటీ అనే ఒక్క మంచి నినాదము లేకపోతే ఒక యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్తో మీరు ఈ యొక్క సంస్థని స్థాపించారని చెప్పేసి అన్నారు. అయితే ఈ ఎంటర్ప్రైజ్ ద్వారా మీరు
సమాజంలో ఏ ఏ మార్పులు ఆశిస్తున్నారు, లేకపోతే ఈ యొక్క ఎంటర్ప్రైజ్ ద్వారా మీ లక్ష్యాలు ఏంటి, మీరు కొంచెం షేర్ చేస్తారా? ఫస్ట్ థింగ్ అంటే అండి, కమర్షియల్ ఆంటర్ప్రెన్యూర్షిప్ కి సోషల్ ఆంటర్ప్రెన్యూర్షిప్ ఉన్న తేడా ఏంటంటే, కమర్షియల్ ఆంటర్ప్రెన్యూర్షిప్ లో బేసికలీ ప్రాఫిట్ అనేది ప్రైమ్ మోటివ్. సో ఒకటే మోటివ్ ఉంటుంది. సో ఈ మధ్య మనం లాస్ట్ ఫ్యూ ఇయర్స్ సిఎస్ఆర్ అనేది అంటే ఎవ్రీ ప్రాఫిట్ మేకింగ్ ఎంటిటీ హ్యాస్ టు కంట్రిబ్యూట్ ఎంతో కొంత వాళ్ళ పర్సంటేజ్ సొసైటీకి గివ్ బ్యాక్ ఇవ్వాలనేది ఒకటి ఉంది. సోషల్ ఆంటర్ప్రెన్యూర్షిప్ అది కూడా ఫర్ ప్రాఫిట్ సోషల్ ఆంటర్ప్రెన్యూర్షిప్ మోడల్ ఎలా ఉంటుందంటే, బాటమ్ కరెంట్ అంటాం కదా, అందులో ఆల్మోస్ట్ 60% సొసైటీకి రిటర్న్ వెళ్ళాలి. అంటే సెల్ఫ్ సస్టైనబుల్ ఉండాలి. అంటే బయట నుంచి ఫండింగ్ అలా ఎవరైనా గవర్నమెంట్ ఇస్తుంది వీళ్ళు ఇస్తారు వాళ్ళనేది కాకుండా మనం ప్రాఫిట్ చేసుకోవాలి, మన మోడల్ బాగుండాలి, మన ప్రోడక్ట్ బాగుండాలి, దానివల్ల ఉపాధి కలగాలి. ప్లస్ మా మోటో ఏంటంటే ఎన్వైరన్మెంట్ కి ఏ పరంగా హాని కలగకూడదు. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో మళ్ళీ మాకు వచ్చే ప్రాఫిట్స్ లోంచి మేము మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ కైండ్ ఆఫ్ R&D అంటాం, మళ్ళీ తిరిగి మళ్ళీ సొసైటీ బెనిఫిట్ కి రిటర్న్ పెట్టేసేయాలి. మాకు ఒక 10% పక్కన పెట్టుకుంటాం. సో దానివల్ల ఏంటంటే బేసికలీ అంటే మాది అట్లీస్ట్ మా ఇద్దరు పర్సనల్ థింకింగ్ మొదటి నుంచి ఎలా ఉందంటే, ప్యూర్లీ మన గురించి అందరూ ప్రతి వాళ్ళు తన గురించి తాను బతికేసుకుంటే ఇంకా సొసైటీకి చేసేది ఎవరైనా. సో ఎన్వైరన్మెంట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అందులోనూ అండ్ మన నెక్స్ట్ జనరేషన్ కి మనం మంచి చేయకపోయిన పర్వాలేదు కానీ చెడు ఎన్వైరన్మెంట్ ఇచ్చి వెళ్ళకూడదు. సో ఆ టాపిక్ మీద మేము ఎంటర్ప్రైజ్ మోడల్ డెవలప్ చేసాం. సో మా ఫండ్స్ అంతా బ్యాక్ సొసైటీకి వెళ్తాయి, మేము డెవలప్ చేసే ప్రోడక్ట్స్కి వెళ్తాయి. సో అలాగా దట్ వీఆర్ టేకింగ్ ఇట్ అహెడ్. సో ప్రాఫిట్స్ అనేవి కంపేర్ టు అట్లీస్ట్ మా మోడల్లో చెప్పగలను, జనరలైజ్ చేయలేను నేను, మాకు ప్రాఫిట్స్ అనేవి తక్కువ. బట్ వీఆర్ హ్యాపీ వాట్ ఎవర్ ప్రాఫిట్స్ వీఆర్ మేకింగ్ బికాస్ సొసైటీకి రిటర్న్ వెళ్తుంది. దట్స్ ఎ బిగ్గర్ గేమ్. బేసికలీ లార్జర్ క్యాన్వాస్ ఏంటంటే సొసైటీకి వెళ్తుంది మళ్ళీ. అదే మోటివ్ బేసికలీ. అదే మా మోటివ్, సొసైటీకి రిటర్న్ ఇవ్వాలి మేము కూడా. ఓకే, అంటే మీరు ఫస్ట్ అంటే ఇప్పుడు మీరు కొంతమంది ట్రైబల్ కమ్యూనిటీస్ వాళ్ళకి మీరు చాలా వరకు అంటే మీ దగ్గర పనిచేసే ఆర్టిజాన్స్ ఎవరైతే ఉన్నారో, వృత్తి నిపుణులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎక్కువ మంది కూడా ట్రైబల్ పాపులేషన్. అంటే మామూలుగా బ్యాంబూతో కొన్ని కళాకృతులను చేసే వాళ్ళని మీరు తీసుకుని వాళ్ళని ఈ యొక్క సెక్టర్లోనికి తీసుకొని వచ్చి దీని ద్వారా ఎక్కువ ప్రాఫిట్ వాళ్ళు ఎట్లా ఆర్జించుకోగలరు అంటే వాళ్ళ ఉపాధి కల్పిస్తూ మీరు ఆ విధంగా ముందుకెళ్తున్నారు. మీరు బ్యాంబూనే అసలు ఎందుకు ఎన్నుకున్నారు మెటీరియల్ గా? మీ బ్యాంబూ హౌస్ యొక్క అంటే ముఖ్య ఉద్దేశం ఏంటి? సో మేము ఫస్ట్ ఎప్పుడైతే ఆర్టిజన్స్ తో మాట్లాడామో, కమ్యూనిటీస్ తో మాట్లాడామో, మాకు ఏం తెలిసిందంటే వాళ్ళు దే ఆర్ ఆర్టిస్టికలీ వెరీ వెరీ స్కిల్డ్. సో వాళ్ళు బట్ దే వర్ డూయింగ్ హ్యాండీక్రాఫ్ట్స్. సో ఒక హ్యాండీక్రాఫ్ట్స్ ఇట్స్ లైక్ దట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ స్కిల్స్ అండ్ వాళ్ళు ఇచ్చే స్కిల్ అంత మనీ దే వర్ నాట్ ఏబుల్ టు జనరేట్ బ్యాక్. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి చిన్న ప్రోడక్ట్ చేయడానికి ఒక 3-4 days పడుతుంది అండ్ దెన్ దెర్ ఈస్ నో మార్కెట్ రిక్వైర్మెంట్ ఆఫ్ దాట్. అండ్ అందుకని వాళ్ళ లైవ్లీహుడ్ స్టేక్స్ లోకి వచ్చేస్తుంది. అండ్ దట్స్ వన్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే దీంట్లో అసలు మనకి లైఫ్ లేదు, దీంట్లో మనకి వీ కాంట్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ అని సబ్సిక్వెంట్లీ దే స్టార్టెడ్ మూవింగ్ అవుట్. సో మాకేమనిపించింది అంటే వీ ఫోకస్డ్ ఆన్ ద హౌసింగ్ పార్ట్. మాకెలాగా అనిపించింది దట్ విల్ జనరేట్ మోర్ రెవెన్యూ, that will impact more number of livelihoods. ఇప్పుడు మనం ఒక బ్యాంబూ హౌస్ నార్మల్లీ కడితే కనుక అరౌండ్ 150 నుంచి 100 మెంబర్స్ కి కమ్యూనిటీస్ త్రూ అవుట్ ద చైన్ కి లైక్ మోస్ట్లీ లైవ్లీహుడ్ జనరేట్ అవుతుంది. సో మేము అట్లా అంటే ఆలోచించేవి ఏంటంటే బ్యాంబూ మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ వస్తే కనుక అండ్ ఫోకస్ మంది పెద్దగా హౌసింగ్ అయితే కనుక దట్ విల్ హ్యావ్ అ మోర్ ఇంపాక్ట్. సో దట్స్ అందుకని మేము బ్యాంబూ హౌసింగ్ చూస్ చేసాం. ఓకే, అంటే ఇది మెయిన్ గా వీళ్ళకి ఉపాధి కల్పిస్తుంది, కానీ పర్యావరణం మీద అంటే మీరు మామూలుగా కలప ఇవి కాకుండా బ్యాంబూని ఎంచుకున్నారు. ఇది పర్యావరణం మీద అంటే లేకపోతే ఎన్వైరన్మెంట్ మీద అంటే ఇంపాక్ట్ ఏమైనా తగ్గుతుంది అంటే పొల్యూషన్, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్? ఇప్పుడు మామూలుగా కలప కోసం అని చెప్పేసి మనం చెట్లు నరికేయటము అట్లా అంతా చేస్తూ ఉంటాం, కానీ బ్యాంబూ ఏంటంటే త్వరగా గ్రో అవుతుంది. ఇప్పుడు మామూలు రెగ్యులర్ ట్రీతో పోల్చుకుంటే త్వరగా గ్రో అవుతుంది, మళ్ళీ హార్వెస్ట్ చేసినా కూడా మళ్ళీ రీగ్రోత్ ఉంటుంది. అంటే ఆ విధంగా కూడా మీరు ఏమైనా చూస్ చేసుకున్నారా? అంటే ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆ యాంగిల్లో మీరు వెళ్తున్నారు కదా, కాబట్టి అట్లా ఏమన్నా ఈ బ్యాంబూకి మిగతా
ప్లాంట్స్ కి అంటే మామూలు రెగ్యులర్ కలప మొక్కలకి ఆ ఎడ్జ్ అట్లా ఏమైనా ఉన్నదా? యా, యాక్చువల్లీ బ్యాంబూ ఏంటంటే బేసిక్ గా గ్రాస్, అందుకని ఇప్పుడు అది హార్వెస్ట్ చేయకపోతే కూడా కొంతకాలం తర్వాత అది నష్టం అయిపోతుంది. సో వెన్ వి టేక్ దోస్ క్లమ్స్ అవుట్, ఇంకా దాంతో మనం హౌసెస్ కానీ ఏమైనా ఆర్టిఫెక్ట్స్ కానీ తయారు చేసినప్పుడు వి డోంట్ హార్మ్ ద ఎన్వైరన్మెంట్. ఇదే కానీ మనం హార్డ్వుడ్ కటింగ్ చేస్తే మళ్ళీ గ్రో అవడానికి 25 years 45 years తీసుకుంటుంది ఒక చెట్టు మామూలుగా. వెరస్ ఏంటంటే బ్యాంబూ అరౌండ్ 2 to 3 years ఇట్ విల్ అగైన్ రీగ్రో. సో అట్లా డిపెండింగ్ ఆన్ ద స్పీషీస్ దాని లైఫ్ 100 years అట్లా కూడా కొన్ని బ్యాంబూస్ కి ఉంటాయి. అండ్ దేర్ ఫోర్ ఏంటంటే అది గ్రాస్ కాబట్టి మనం ఎన్వైరన్మెంట్ కి హార్మ్ చేయం. ఓకే, అది ఒక మంచి అండ్ ఎప్పుడైతే మనం బ్యాంబూ ప్లాంటేషన్స్ చేస్తాం, ఇట్ ప్రొడ్యూసెస్ అరౌండ్ 35% మోర్ ఆక్సిజన్ దెన్ ఎనీ అదర్ ప్లాంట్, లైక్ ఈక్వివాలెంట్ టు దాట్ ప్లాంట్. ఇది ఇంకొక యాడెడ్ ఇది ఇంకొక అడ్వాంటేజ్. మీరు అంటే ఎన్వైరన్మెంటల్ కన్సర్న్, ఇది ఒక మంచి యాంగిల్. తర్వాత మీరు చాలా వరకు అంటే బ్యాంబూ హౌసెస్ చాలా నిర్మించారు కదా, మోడల్స్ లేకపోతే మీరు నిర్మించిన మోడల్స్, మీరు కట్టించిన మోడల్స్ కొంచెం స్టూడెంట్స్ తో షేర్ చేసుకుంటారు? షూర్ అండి. ఇప్పుడు నేను ఒక చూపిస్తా అండి, మేము జనరలీ కట్టేది. సో షో ఇది అండి, బేసికలీ ఇది ఒక మోడల్ అండి మీరు చూసిన స్క్రీన్ మీద. ఇప్పుడు మీరు నేను నెక్స్ట్ పిక్చర్ చూపిస్తాను. ఇది సైడ్స్ లో ఆ బోర్డు చూస్తున్నారు కండి, దాన్ని నేను ఫిజికల్ గా కూడా శాంపిల్ చూపిస్తాను. ఆ సైడ్ ఉన్నదంట వెదురుతో తయారు చేసిన బోర్డు అండి అది. మీరు ప్రీ ఫ్యాబ్రికేట్ చేస్తారు? ప్రీ ఫ్యాబ్ ఇది చూస్తున్నారు చూడండి. అవునండి. ఇది బేసికలీ నేను తయారు చేసే కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందంటే, నేను సింపుల్ గా చెప్తాను. మేల్ మెంబర్స్ అంటే జెంట్స్ ఆఫ్ ద హౌస్ వాళ్ళు బేసికలీ అడవికి వెళ్ళి వెదురు తీసుకొస్తే ఇంట్లో ఆడవాళ్ళు దాన్ని చాపగా అల్లి, అంటే 8x4 సైజ్ అండి ఇది, 8x4 సైజ్ చాపగా అల్లి అది మెషిన్ ప్రెసింగ్ కి వెళ్తుంది. అప్పుడు ఒక హార్డ్ బోర్డ్ లా తయారవుతుంది. ఫిజికల్ గా శాంపుల్ ఉంది ఇక్కడ. ఇది ఫిజికల్ శాంపుల్ మీరు చూడొచ్చు. ఇది చూడండి, ఇది 9 mm థిక్నెస్ అంటాం. ఇది 9 mm థిక్. ఇది సో 9 mm థిక్ అంటే ఇందులో 9 చేపలు ఉన్నాయి, 9 వెదురు చేపలు ఉన్నాయి. మీరు ఇందులో చూడొచ్చు. ఇది నేను క్రాస్ గా కూడా చూపిస్తాను. ఈ లైన్ చూస్తున్నారు, 9 చేపలు ఇవి. సో ఇది చూడొచ్చు ఇది. సో ఇది బేసికలీ ఏంటంటే ఇప్పుడు ఇది ఫైర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, టర్మైట్ ప్రూఫ్. సో మూడును. సో ఇందులో ఏంటంటే 3 mm థిక్నెస్ నుంచి, థిక్నెస్ అంటే ఇలా చూపించగలను మీకు, 3 mm థిక్నెస్ నుంచి ఆల్మోస్ట్ 24 mm థిక్నెస్ వరకు వస్తుంది ఈ బోర్డు. సో ఇది అండి బేసికలీ దీంట్లోనే ఉపాధి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, చేపలు అల్లడం ఈ ప్రాసెస్ అంతాను. సో నేను మళ్ళీ మీకు పీపీటీ చూపిస్తాను ఇక్కడ. సో ఇది బోర్డు. సో నెక్స్ట్ ఇది ఇన్నర్ వ్యూ అండి. సో వెదురిళ్ళు అనేవి అంటే నార్మల్ గా మనకి ట్రెడిషనల్ వెదురిళ్లలో రౌండ్ బ్యాంబూ అనేది చూస్తాం కదా, రౌండ్ బ్యాంబూ కనిపిస్తుంది. ఇందులో బోర్డ్ అంటాను దీని మీద. దీని బోర్డ్ ఇది ఇంటర్నల్ వ్యూ, పైన వాలింగ్ అదంతా. మీరు ఇట్ సైడ్ మీరు చూస్తున్నది వాష్రూమ్ ఇది. సో ఇది 12x12, ఇది ఒక టెర్రస్ మీద. ఇది సీలింగ్ అండి. సో దీనివల్ల మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు టెంపరేచర్ అనేది సుమారు ఒక 2 నుంచి 3 degrees తగ్గుతుంది, అని వేడి అనేది రాదు వెదురు అవడం వల్ల. ఇది వేరే అనుకోండి. సో ఇది అండి బేసిక్ ఒక హౌస్ మోడల్. ఇది కట్టడానికి మాకు అప్రాక్సిమేట్లీ సైజ్ ని బట్టి ఒక 15 days నుంచి 30 days పడుతుందండి. సో రఫ్లీ దీని కాస్ట్ అంటే కాస్ట్ వచ్చేసి డిజైన్ ని బట్టి ఉంటుంది. లోయెస్ట్ సైజ్ హౌస్ అనుకోండి, అతి చిన్న హౌస్ అంటే మనం అరౌండ్ 1 lakh నుంచి స్టార్ట్ అవుతుందండి. 1 lakh నుంచి అరౌండ్ 150 square feet 1 lakh నుంచి స్టార్ట్ అయ్యి, ఇంకా దానికి మన రిక్వైర్మెంట్స్ ని బట్టి ప్రైస్ మూవ్ అవుతూ ఉంటుంది మన రిక్వైర్మెంట్ ని బట్టి. ఇప్పుడు దీని లైఫ్ ఎంత ఉంటుంది? లైఫ్ వచ్చేసి అరౌండ్ 30 years అండి. ఎస్టిమేటెడ్ లైఫ్ వచ్చే 30 years ఆఫ్ వెరీ రెగ్యులర్ బ్యాంబోస్. మోస్ట్లీ దీని యూసేజ్ ఏంటంటే అండి, ఇప్పుడు మేము యూసేజ్ చేసేది పెంట్ హౌసెస్ మీద, ఫార్మ్ హౌసెస్ మీద, రిసార్ట్స్ లో గానీ, లో ఇన్కమ్ హౌసింగ్ ప్రోగ్రామ్స్ లో గానీ, అక్కడ ఇది ఎగ్జాక్ట్లీ యూజ్ అవుతుంది. ప్లస్ హౌస్ మొత్తం తీసేయచ్చు కూడా. మళ్ళీ హౌస్ మనం ఎలా ఫిక్స్ చేస్తాం అలాగే ఓపెన్ చేసి రిమూవ్ చేసుకోవచ్చు దాన్ని. అది మొత్తం రిమూవబుల్, మొత్తం రీలొకేట్ చేసుకోవచ్చు వితౌట్ లాస్ ఆఫ్ ఎనీ ఐటమ్ ఇన్ ద ఎంటైర్ హౌస్. అది అంటే ఇప్పటి వరకు ఇది మీరు అంటే ఇది మామూలు రెగ్యులర్ ఒక ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటే ఇలాంటి ఇల్లు మీరు సజెస్ట్ చేస్తారా? మేవే బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కొంచెం వెనక్కి వెళ్తే అరౌండ్ 50 years బ్యాక్ మోస్ట్లీ మన ఫోర్ ఫాదర్స్ గానీ ఉండేది అందరూ వెదురిళ్లలోనే. సో ఈ సిమెంట్ అండ్ స్టీల్ అలవాటు పడిపోయి మనం అది మర్చిపోయాం బేసికలీ. సో ఎందుకంటే మనం సిమెంట్ స్టీల్ వల్ల హీట్ పెరుగుతుంది తప్ప ఎన్వైరన్మెంట్ లో, దానివల్ల యూనో బ్యాంబూ అనుకోండి నష్టమే లేదు. బ్యాంబూ బేసికలీ గ్రాస్, అది మనం ఎంత కట్ చేస్తే వెదురు మళ్ళీ పెరుగుతుంది.
సో ఎన్వైరన్మెంటల్ హార్మ్ లేదు, ఫైర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, 30-35 ఇయర్స్ లైఫ్, ఆల్మోస్ట్ ఒక జనరేషన్ వెళ్ళిపోతుంది అందులో. అది మేము మార్కెట్లో ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో జనాలు ఏంటంటే అలవాటు పడిపోయారు సిమెంట్ స్టీల్ కాబట్టి యాక్సెప్టెన్స్ కొంచెం కష్టం అందరికి, మాకు తెలుసు అది. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ సో వీ పర్సనలీ ప్రపోజ్ దట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ దీనికి వెళ్ళొచ్చు. అండ్ జస్ట్ లైక్ ఎనీ అదర్ హౌస్ ఈ హౌస్ కెన్ బి యూస్డ్. ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా అడవుల మీదనే మనము ఎక్కువగా డిపెండ్ అవుతున్నాం కదండి. అంటే బ్యాంబూ మీరు ప్రొక్యూర్ చేసుకోవాలంటే మీకు రా మెటీరియల్ ఈస్ బ్యాంబూ. యూ హ్యావ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ ఫారెస్ట్ నుంచి తెచ్చుకోవాలి. అంటే ఫారెస్ట్ రిసోర్సెస్ ని మనం కొంత డిప్లీట్ చేసుకున్నట్లయితుంది. కాకుండా ఇప్పుడు మనము ఈ బ్యాంబూని మన దగ్గర చాలా వేస్ట్ ల్యాండ్ లేకపోతే బంజరు భూములు చాలా ఉన్నాయి, వీటిలో మనం గ్రో చేసుకోవచ్చా? ఎందుకంటే దీన్ని మనం 3-4 years లో హార్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో దట్స్ హౌ మనం కొంత ఫార్మర్స్ కి కూడా మనము ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఇట్లా మనము ఇక్కడ కూడా మనం గ్రో చేసుకోవడానికి వీలవుతుందా? మీరు యూజ్ చేసే బ్యాంబూ వెరైటీస్ మనం మామూలు రెగ్యులర్ అంటే సోషల్ ఫారెస్ట్రీ కింద కానీ లేకపోతే ఇక్కడ మనకున్న ప్లేసెస్ లో మనకున్న వేస్ట్ ల్యాండ్ లో అట్లా గ్రో చేయడానికి వీలవుతుందా? బ్యాంబూ యాక్చువల్లీ ఎక్కడైనా గ్రో అవుతుంది, లైక్ ఆల్ ఓవర్ ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ డెజర్ట్ ఏరియాస్ తప్ప ప్రతి దగ్గర బ్యాంబూ గ్రో చేసుకోవచ్చు. అండ్ దట్ పర్టికులర్ స్పీషీస్ మనం వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి మన స్టేట్ లో గ్రో చేయాలి అంటే ఆ ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ ప్రొడ్యూస్ చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే మనం గ్రో చేయొచ్చు, బట్ ద ప్రాబ్లం ఏంటంటే ఫార్మర్స్ ఎవరైతే గ్రో చేస్తారో వాళ్ళు ఇది చాలా లూక్రేటివ్ గా చూడరు. సో అదే పెద్ద ప్రాబ్లం. ఓన్లీ దట్స్ ద మేజర్ ప్రాబ్లం రైట్ నౌ. అదర్వైజ్ ఏంటంటే దీనికి కానీ మనం బ్యాంబూని యూజ్ చేసుకోగలిస్తే మనం ఎన్వైరన్మెంటల్ పరంగా అయినా లేకపోతే దీంతో అంటే ఫర్దర్ గా వెళ్ళి దీంతో ప్రోడక్ట్స్ చేసి అండ్ వాళ్ళు ఇది ల్యూక్రేటివ్ గా చూస్తే కనుక దిస్ క్యాన్ బి గ్రోన్. అదండి. ఓకే మేడం, ఇప్పుడు వరల్డ్ ఆఫ్ సోషల్ ఆంట్రప్రెన్యూర్షిప్ ఇస్ రిలేటివ్లీ న్యూ టర్మ్. అంటే మామూలు కమర్షియల్ ఆంట్రప్రెన్యూర్షిప్ తీసుకుంటే అంటే ఎందుకునంటే ఒక సోషల్ ఇష్యూని లేకపోతే ప్రాబ్లమ్ని ఒక సోషల్ ఆంట్రప్రెన్యూర్ ప్రెడిక్ట్ చేయగలగాలి, తర్వాత దాన్ని అడ్రస్ చేయగలగాలి, తర్వాత అంటే దానికి అడ్రస్ చేసిన ప్రాబ్లంకి క్రియేటివ్గా రెస్పాండ్ అవ్వగలగాలి. అయితే మీరు 2006లో మీరు ఇది స్టార్ట్ చేశారంటున్నారు. దాదాపు 12 years మీ జర్నీలో మీరు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి? సో యాక్చువల్లీ జర్నీ డెఫినెట్లీ చాలా ఛాలెంజింగ్ అండి. ఎందుకంటే ఇనీషియల్గా మేము స్టార్ట్ చేసినప్పుడు వెదురుతో ఇల్లు కట్టడం అనేది అసలు లేదు, యాక్సెప్టెన్స్ ఆల్మోస్ట్ జీరో. సో ఆ టైంలో ఎలా కట్టాలో మాకు కూడా తెలీదు. సో ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. ప్లస్ ఆ టైంలో సోషల్ ఆంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఈ మధ్య మనం లాస్ట్ 3-4 years నుంచి సోషల్ ఆంటర్ప్రెన్యూర్షిప్ అనే ఒక వర్డ్ వింటున్నాం. ఈ మధ్య 12 years బ్యాక్ 10 years బ్యాక్ మేము స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్లీ మాకు కూడా తెలియదు అదంతా ఉంటుందని. సో మాకు ఒక రీజన్ ఏంటంటే ఎన్వైరన్మెంట్ హార్మ్ కోకూడదు, ఎవరికైనా ఉపాధి కల్పించాలనే ఐడియాతో స్టార్ట్ చేసాం. ఛాలెంజెస్ చాలా ఉన్నాయండి. మార్కెట్ యాక్సెప్ట్ చేయదు ఫస్ట్ థింగ్ మీ ఐడియా అని. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఏదైనా కొత్త తీసుకొస్తే నమ్మరు అసలు ఎవరును. సో మాకు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంబూ హౌసెస్ ఫస్ట్ అసలు ఉంటుందా, పడిపోతుందా, ఎగిరిపోతుందా, అది అసలు ఏంటంటే. ఇంకోటి ఏంటంటే మనం సిమెంట్ స్టీల్ కి ఎంత అలవాటు పడిపోయాయంటే బాలేని సిమెంట్ ఇల్లు అయినా పర్వాలేదు కానీ బాగున్న వెదురిల్లు వద్దు మాకు. సో అదొక మైండ్ సెట్ ఫామ్ అయిపోయింది ట్రెడిషనల్లీ. సో దాన్ని బ్రేక్ చేయడం అనేది చాలా ఛాలెంజింగ్. ఇంకోటి ఏంటంటే కాస్ట్. నార్మల్గా ఏంటంటే అందరికి ఒక మైండ్ సెట్ ఏంటంటే వెదురుతో చేశారు కదా ఫ్రీగా ఇచ్చేసేచ్చు కదా అని. అంటే వెదురు పడుంది ఉంది కదా అడవిలో తెచ్చేసి ఇచ్చేసేయండి అని. బట్ ఇందులో ఏంటంటే మ్యాన్ పవర్ కాస్ట్ చాలా ఎక్కువ అండి. అంటే ఒక వెదురుని తీసుకొచ్చి ఒక ఇల్లులా మార్చాలంటే దానికి రూపాయి ఇవ్వాలంటే దానికి కాస్ట్ ఉంటుంది. అందులో మేజర్ మ్యాన్ పవర్ కాస్ట్ ఉంటుంది. సో ఇది ఒక్కొక్కటి ఈ స్టెప్స్ క్రాస్ చేసుకురావడానికి ఆల్మోస్ట్ మాకు 12 ఏళ్ళు పట్టింది. సో ఇప్పుడు కొంచెం మెల్లమెల్లగా మార్కెట్ యాక్సెప్ట్ చేస్తాం. సో ఈ మధ్య ఎన్వైరన్మెంట్ డ్యామేజ్ అనేది అందరికీ అర్థం కూడా అవుతుంది. సో ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు మన యాక్షన్స్ వల్ల ఎన్వైరన్మెంట్ ఎంత బాగా డ్యామేజ్ అవుతుంది అనేది. సో ఇప్పుడు డిస్ట్రాయిడ్ అప్పుడు ఎన్వైరన్మెంట్ ఇప్పుడు స్లోగా రెస్పాన్స్ వస్తుంది. సో ఈ ప్లస్ మాకు బిజినెస్ మోడల్ అనేది ఒక సోషల్ బిజినెస్ మోడల్ తయారు చేయడం చాలా కష్టం యాక్చువల్లీ. అవును, ఎందుకంటే ఇన్వెస్టర్స్ కూడా ఎవరైతే వాళ్ళు అంత ఇంట్రెస్ట్ ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. రిస్కీ వెంచర్ అండి. సో
మాకేంటంటే ప్రాఫిట్ అనేది ఉండాలి, బట్ మేజర్ కాజ్ అనేది సోషల్. అవును. సో ఆ రెండు మెయింటైన్ చేసి రెండు కలిసి పట్టుకుని నడవడం అనేది, సో వీ హ్యాడ్ అవర్ ఓన్ డిప్రెషన్స్, అవర్ ఓన్ ఎందుకంటే ఫ్రస్ట్రేషన్స్. ఇప్పుడు మీరు ఏ సొసైటీ అయితే సర్వ్ చేయాలనుకుంటున్నారో ఆ సొసైటీ నుంచి మీకు స్కెప్టిసిజం అండ్ స్టింజినెస్ రెండు ఎదుర్కోవాల్సి వస్తుంది. రెండు వస్తాయండి. బికాస్ ఫస్ట్ థింగ్, కింద చేసేవాడికి అవసరం లేదు, కొనేవాడికి అవసరం లేదు. కింద చేసేవాడు అంటాడు ఈ పని కాదు నేను ఏ పనైనా చేసుకుంటాను. వాళ్ళకి మేము అర్థం చేస్తున్నాం అంటే మీరు వెదురు మీద ఆధారపడ్డారు, కొంచెం ఇబ్బంది అయిన లైన్ కానీ వదలొద్దు దీన్ని, ఎందుకంటే వాళ్ళు వదిలేస్తే అక్కడితో ఆగిపోతుంది, ఆ కళ అనేది ఆగిపోతుంది, అక్కడికి ఆగకూడదు. అది కొనేవాడు అంటే నాకు ఇదెందుకు, నేను ఏదన్నా తీసుకోవచ్చు కదా అని. సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఛాలెంజెస్, కానీ వదలలేదు ఎప్పుడు. సో స్టిల్ కంటిన్యూ. ప్రశాంత్ గారితో, అరుణ గారితో మీకున్న సందేహాలని బ్యాంబూ హౌస్ గురించి కానీ, దీనికి ఈ యొక్క ప్రోగ్రాంలో మీరు వింటున్న శ్రోతలంతా కూడా మీకున్న సందేహాలని మాతో పంచుకోవాలి అని అనుకుంటే, ప్రశాంత్ గారితో మరియు అరుణ గారితో మాట్లాడాలి అనుకుంటే కింద సూచించబడిన నంబర్లకి దయచేసి కాల్ చేయండి. సార్, ఇప్పుడు అదేంటి మీరు చెప్పారు కదంటే, వీళ్ళు ఎవరైతే మీ యొక్క దగ్గర ఉన్న స్కిల్ మెన్ ఉన్నారు కదా, వాళ్ళకి అంటే మామూలుగా మీరు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు దే కెన్ ఎర్న్ మోర్. దీంట్లో అంటే ఇప్పుడు ఇదున్న మీరు చేస్తున్న ప్రాజెక్ట్లో అంటే దే మే గెట్ కొంత పే తక్కువ ఉంటుంది. పే గ్యాప్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. అంటే ఆ పే గ్యాప్ అంటే కమర్షియల్ అండ్ సోషల్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో ఆ పే గ్యాప్ ని మీరు ఎట్లా అడ్రస్ చేస్తున్నారు? సో మేము స్టార్ట్ చేసినప్పుడు అవర్ మెయిన్ ఫోకస్ వాజ్ దోస్ ఆర్టిజన్స్ ఎవరైతే ఆల్రెడీ వెదురులోనే పనిచేస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే యాజ్ ఐ వాస్ టెల్లింగ్ ఎర్లియర్, వాళ్ళు ఏంటంటే సేమ్ బాస్కెట్రీ చేసి అండ్ చిన్న హ్యాండీక్రాఫ్ట్ చేసి లోకల్ ఎగ్జిబిషన్స్ లో కానీ ఎగ్జిబిషన్స్ అయినప్పుడే అమ్ముకుంటూ ఉంటారు. లేకపోతే దే లైక్ వాళ్ళు పడిన కష్టానికి అండ్ అట్ వాట్ కాస్ట్ దే సెల్ ఈజ్ వెరీ లెస్ కంపారిటివ్లీ. సో మేమేంటంటే వీ స్పోక్ టు దోస్ ఆర్టిజన్స్, పిక్డ్ అప్ దెమ్ అండ్ వాళ్ళని తీసుకొచ్చాం సబ్సిక్వెంట్లీ. సో వాళ్ళని తీసుకొచ్చి మేము బ్యాంబూ హౌసింగ్ లో ట్రైన్ చేసాం. బికాస్ దే వర్ ఆల్రెడీ ట్రైన్డ్ ఇన్ బ్యాంబూ. వాళ్ళకి కత్తి వాడడం బాగానే వచ్చు, బ్యాంబూతో పనిచేయడం బాగానే వచ్చు, బట్ దే డోంట్ నో అబౌట్ దిస్ హౌస్ పార్ట్. సో మేము వాళ్ళని దాంట్లో ట్రైన్ చేసాం. And the major change what we have seen is, as Prashant was telling earlier, ఏంటంటే వాళ్ళు మేము ఏ పనైనా చేసుకుంటాం and they don't want to try something new. Same like the market. Market doesn't want the house and వీళ్ళకేమొచ్చి ఓకే మేము చేసుకుంటున్నాం కదా, కొత్తది ఎట్లా ఉంటుంది, మనం అసలు చేయగలమా అన్న ఒక స్కెప్టిజం ఉంది. సో మేము వాళ్ళకి ట్రైన్ చేసిన తర్వాత ఓవర్ ద పీరియడ్ లైక్ కోర్స్ ఆఫ్ టైం వాళ్ళే చాలా చేంజెస్ చూసారు. లైక్ ఇప్పుడు ఏంటంటే దే కెన్ సెండ్ దేర్ కిడ్స్ టు గుడ్ బెటర్ స్కూల్స్, దేర్ ఎర్నింగ్ లెవెల్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్ ఇన్ ఫ్యాక్ట్ దాన్ బిఫోర్. సో ఐ వోంట్ కంపేర్ ఇట్ విత్ కంప్లీట్ కమర్షియల్ ఎంటర్ప్రైజ్, బట్ ద కంపారిజన్ ఏంటంటే వాళ్ళ లైఫ్ తో వాళ్ళు ఎక్కడ స్టార్ట్ చేశారు, వాళ్ళు ఏ చేసేవారు, ఈ రోజు ఏం చేస్తున్నారు, అండ్ ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ ఇన్కమ్. అంటే వాళ్ళ స్కిల్ కూడా వాళ్ళకి ఇంకా వేరే డైమెన్షన్ లో వాళ్ళ స్కిల్ కూడా అది ప్రొజెక్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు వేరే స్కిల్స్ వాళ్ళకి ఆ టైంలో లేవు, వాళ్ళు ఏం చెయ్యాలో వాళ్ళకి తెలియదు. దే ఆర్ ఓన్లీ బోర్న్ అండ్ బాటప్ ఇన్ దట్ బ్యాంబూ. సో వాళ్ళకి అదే ఉత్తి తెలుసు. ఓకేనండి, మనకి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో మేడం. సార్ చెప్పండి. మేడం వైజాగ్ నుంచి మాట్లాడుతున్నా మేడం. మీ వాయిస్ సరిగా వినపట్లేదండి, కొంచెం పెద్దగా మాట్లాడరా? హలో హలో మేడం చెప్పండి సార్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడు, మీ పేరేంటండి, మీరు ఎక్కడి నుంచి? నా పేరు కుమార్ మేడం. కుమార్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వైజాగ్ నుంచి మేడం. వైజాగ్ నుంచి చెప్పండి సార్. ఎస్ మేడం. అదే మేము అది ఇక్కడ వైజాగ్ సీ కోస్ట్ కదా మేడం, మరి అది దానికి తట్టుకోగలదు మేడం? అది అక్కడ వచ్చిన విండ్ తట్టుకుంటుందండి. మేము ఆ కండిషన్స్ చూసి కన్స్ట్రక్ట్ చేస్తామండి. విండీ జోన్స్ లో కన్స్ట్రక్షన్ ప్యాటర్న్ మారుతుంది, నాన్ విండీ జోన్స్ లో అయితే కన్స్ట్రక్షన్ ప్యాటర్న్ మారుతుంది. సో దానికి దీనికి ఏ రకంగా ప్రాబ్లం లేదు. అది అంటే విండ్ డైరెక్షన్ అంటే దాన్ని బట్టి గేజ్, బోర్డు, మెటీరియల్ ఈ చేంజెస్ ఉంటాయండి, దాన్ని బట్టే కన్స్ట్రక్షన్ అవుతుంది. సో దాని పరంగా ఏం ప్రాబ్లం లేదు. టెరెస్ మీద అనుకోండి ఒక రకంగా ఉంటుంది, సీ కోస్ట్ అయితే కన్స్ట్రక్షన్ మోడల్ మారుతుంది, అది టెక్నికల్ గా మారుతుంది. దట్ ఆల్ ఈస్ టేకెన్ కేర్.
ఓకే, దీనికి అంటే ఆర్కిటెక్చర్ అప్రోచ్, టెక్నికల్ అప్రోచ్ ఉంటుంది. ఇది అంతా టెక్నికల్ అప్రోచ్ అండి. ఉంటుంది ఇది మొత్తం కాబట్టి టెక్నికల్ అండి. అదేనండి. సో సైడ్ టు సైడ్, డిజైన్ టు డిజైన్, డ్రాయింగ్ టు డ్రాయింగ్, సైజ్ టు సైజ్ బట్టి మారుతాయని నేను. ఓకే సో దాన్ని బట్టి కన్స్ట్రక్షన్ చేస్తాం మేము కూడా. ఓకేనండి. మీరు ఇంకొక టెలిఫోన్ కాల్ ఉందండి. హలో హలో మేడం. సార్ చెప్పండి సార్. మేడం ఐఎమ్ రాకేష్ కుమార్ ఫ్రమ్ వివేకానంద డిగ్రీ కాలేజ్. వివేకానంద డిగ్రీ కాలేజ్. రాకేష్ అండి? రాకేష్ రాకేష్ గారు చెప్పండి. మేడం, నాకు ఇందులో ఇంట్రెస్ట్ ఉంది మేడం. ఐ హ్యావ్ ఇంట్రెస్ట్ ఆన్ దిస్ బిజినెస్. సో వాట్ షుడ్ ఐ డూ? వేర్ డూ ఐ గెట్ ట్రైనింగ్ ఫర్ దిస్ మేడం? కొంచెం పెద్దగా చెప్తారా? మీ క్వశ్చన్ అర్థం కాలేదు. మేడం, దీని గురించి నాకు ట్రైనింగ్ ఎక్కడ నన్ను దొరుకుతుందా మేడం? ఓకే ఓకే ట్రైనింగ్ మీరు స్టూడెంటా రాకేష్? స్టూడెంట్. ఓకే ఓకే రాకేష్ గారు, యాక్చువల్లీ మేము కాలేజెస్ లో అక్కడ ఇక్కడ ట్రైనింగ్ ఇస్తామండి. కానీ మీరేంటంటే ఒక గ్రూప్ గా ఫామ్ అయితే ట్రైనింగ్ అనేది ఫీజబుల్ ఉంటుంది. సో ఇండిపెండెంట్ గా వస్తే ఒక్కొక్కరిని ట్రైన్ చేయడం కష్టం కాబట్టి మీరు మీ కాలేజ్ ద్వారా మమ్మల్ని అప్రోచ్ అయితే, సో యాజ్ అంటే గ్రూప్ గా వస్తే వీ కెన్ ట్రైన్ యూ ఆన్ దిస్ ఆస్పెక్ట్. ఓకేనండి. మీ వర్క్ షాప్ ఎక్కడ సార్? మాది ఉప్పల్లో ఉందండి, హైదరాబాద్ లో ఉంది ఉప్పల్లో. ఓకే. సో ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అందరూ వస్తూ ఉంటారు, మేము కూడా కాలేజెస్కి వెళ్ళి నేర్పిస్తూ ఉంటాం. కానీ మళ్ళీ సేమ్ అదే రిపీట్ చేస్తాను, ఒక గ్రూప్ గా రావాలి. అంటే ఇప్పుడు మీ దగ్గర అట్ ప్రెసెంట్ ఎంతమంది వర్కర్స్, ఎంతమంది ఆర్టిసన్స్? మా దగ్గర డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ మా వర్క్ షాప్ లో, ఉప్పల్ వర్క్ షాప్ లో 20 మంది ఉన్నారండి. సో ఈక్వల్ నంబర్ ఇండైరెక్ట్లీ తీసుకుంటాం, అంటే డైలీ బేసిస్. మాకు ఏ రోజు సైడ్ ప్రాజెక్ట్ ఉంటుంది అలాగా. సో బ్యాక్ ఎండ్ మళ్ళీ నార్త్ ఈస్ట్ మాది బ్యాంబూ బోర్డ్స్ తయారై వస్తాయి కదా, అక్కడ మళ్ళీ వేరేది. సో వాల్యూ చైన్ చాలా లాంగ్ ఉంటుంది. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ మా వర్క్ షాప్ లో ఉప్పల్లో 20 మంది ఉన్నారు. 20 మంది ఉన్నారు. ఓకే అండి. ఇంకొక కాల్. హలో హలో సార్, కొంచెం పెద్ద మాట్లాడండి. ఎవరు మాట్లాడుతున్నారు? హలో 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 చెప్పండి సార్, వినపడుతుంది, చెప్పండి. హలో నమస్తే అండి. నమస్తే అండి. విజయవాడ నుంచి అండి, సిహెచ్ కనకారావు. విజయవాడ నుంచి. విజయవాడ నుంచి అండి మేడం. చెప్పండి సార్, మీ పేరండి? సార్కి ఇవ్వండి ఒకసారి. కనకారావు గారు. అవునండి. చెప్పండి సార్. సార్, ఇప్పుడు మీరు ఇండివిజువల్ హౌసెస్ కూడా కన్స్ట్రక్ట్. హలో వినపడుతుంది, చెప్పండి సార్. మీరు ఇండివిజువల్ హౌసెస్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తారా సార్? చేస్తామండి. ఇండివిజువల్ హౌసెస్ కూడా, ల్యాండ్ మీద అన్నా టెరెస్ మీద అన్నా ఎక్కడన్నా ఇండిపెండెంట్ హౌసెస్, ఇండివిజువల్ హౌసెస్ కూడా చేస్తాం. ఓకే సార్. ఇది మీ ప్రయాణంలో ఇదొక ఫేజ్ అయితే, అడ్రసింగ్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ లైక్ అంటే రీసైక్లింగ్ ఆఫ్ వేస్ట్ అనేది ఇంకొక ఫేజ్. మీరు అంటే నేను ఈ మధ్యలో మీ ప్రాజెక్ట్ గురించి పేపర్లో చదివాను. తర్వాత ఉప్పల్లో ఒక బస్ స్టాప్ కూడా రీసైకిల్డ్ బాటిల్స్ తో మీరు ఒక బస్ షెల్టర్ మీరు నిర్మించారు. మీ యొక్క అదర్ ప్రోగ్రామ్స్ గురించి కొంచెం వివరిస్తారా? యా, సో మేము అరౌండ్ 10 years నుంచి బ్యాంబూలో వర్క్ చేస్తున్నాము. సో చాలా మాత్రం అవి హ్యావ్ అ సోషల్ బెంట్, లైక్ ఎన్వైరన్మెంట్ కి చేయాలి అండ్ దెన్ పీపుల్ షుడ్ బెనిఫిట్. అండ్ మాకు కూడా ఎంటర్ప్రైజ్, లైక్ వీ ఆల్సో హ్యావ్ టు రన్ అన్ ఎంటర్ప్రైజ్. సో ఇట్లా అరౌండ్ 2.5 years బ్యాక్ మేము రీసైక్లింగ్ యాక్టివిటీ స్టార్ట్ చేసాము. దాంట్లో ఏంటంటే జస్ట్ మోస్ట్లీ ఇనీషియలీ ఇట్ వాజ్ మోర్ ఆఫ్ అవేర్నెస్, లైక్ ఎవరైనా అందులోంచి ఎడ్యుకేట్ అయ్యి ఇఫ్ దే బికమ్ కాన్షియస్ అండ్ దే ఆల్సో టేక్ దర్ ఎఫర్ట్స్ టు డూ సంథింగ్ అన్నది వాజ్ అవర్ ఫస్ట్ మోటివ్. సో మేమేంటంటే ఇప్పుడు టైర్స్ కానీ, డ్రమ్స్ కానీ, వేస్ట్ బాటిల్స్ కానీ ఏవి అందరూ అసలు యూజే ఉండదు అన్నవి తీసుకుని వీ స్టార్టెడ్ మేకింగ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ దాట్. సో దాట్ ఏంటంటే ఫస్ట్ పీపుల్ నోటీస్ దాట్, ఫస్ట్ పీపుల్ జస్ట్ గెట్ దట్ అవేర్నెస్, ఓకే వేస్ట్ కెన్ బి యూజ్డ్ ఇన్ మెనీ వేస్ అని. మేము ఇచ్చేది ఒక్క ఐడియాయే. దే మైట్ పికప్ ఫ్రమ్ దాట్ అండ్ దెన్ స్టార్ట్ డెవలపింగ్ సంథింగ్ ఎల్స్. ఇట్ ఈస్ జస్ట్ టు పుట్ అక్రాస్. బట్ స్లోలీ ఏంటంటే 2-3 years డౌన్ ద ట్రాక్ మేము కూడా వీ ఆల్సో హ్యావ్ సీన్ ఏంటంటే అవేర్నెస్ పెరిగింది, పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ ఇట్ మోర్. సో స్టార్టింగ్ ఫ్రమ్ లైక్ డ్రమ్స్ నుంచి టైర్స్ మూవ్ అయ్యి, బాటిల్స్ నుంచి మూవ్ అయ్యి, నౌ వీ హ్యావ్ లైక్ యూజింగ్ బోర్డ్స్ విచ్ ఆర్ మేడ్ అప్ లైక్ సి దిస్ ఇస్ అ బోర్డ్, దిస్ ఇస్ అ టెట్రా ప్యాక్ వేస్ట్ బోర్డ్. So Tetra Pak waste boards use చేసినాము. This is just similar to a plywood.
కానీ ఏంటంటే ఇది ఆల్ వెదర్ ప్రూఫ్. దీన్ని కూడా మనం హౌస్ కన్స్ట్రక్షన్ నుంచి స్టార్ట్ చేసి ఫర్నిచర్ ఎనీథింగ్ దిస్ క్యాన్ బి మేడ్. Okay. సో ఎవరైనా కానీ చేయగలిస్తే దిస్ కెన్ బి అ కంప్లీట్లీ డిఫరెంట్ ఎంటర్ప్రైజ్ హ్యావింగ్ అ సోషల్ కాజ్. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రమ్ టెట్రా ప్యాక్స్. Yeah, ఇప్పుడు this is- మన మామూలు మిల్క్ టెట్రా Right, right. తర్వాత నేను ఇంకోటి కూడా విన్నానండి, మీరు చిప్స్ ప్యాకెట్స్ అండ్ గుట్కా ప్యాకెట్స్ వీటితో సోఫాలు, తర్వాత డైనింగ్ చైర్, yeah, డైనింగ్ that- చైర్స్, that's డైనింగ్ the చైర్. picture. దిస్ ఇస్ ద Yeah, వన్. yeah. ఓకే. సో నేను ఎల్జెస్ షేర్ అండి, నేను పిక్చర్ షేర్ చేస్తాను, మా రీసైకిల్డ్ వెంచర్ పిక్చర్ షేర్ చేస్తాను. సో ఇది బేసికలీ ఏంటంటే డ్రమ్స్ అండి, మనం రోడ్డు మీద చూసే వాడి పాడేసిన డ్రమ్స్ అందరు పట్టించుకోరు. సో మేము దీంతో ఫర్నిచర్ తయారు చేస్తాం. ఇది సో ఇది ఆయిల్ డ్రమ్స్ మన రోడ్ మీద పడుంటాయి. సో ఇందులో కొన్ని మోడల్స్ షేర్ చేస్తాను మీకు నేను. ఇది ఒక మనం బీర్వా అనొచ్చు, ఇంట్లో పెట్టుకునే బీర్వా Almara, స్మాల్ అల్మరా అనొచ్చు దీన్ని. ఇదొక అదిగో మీరు వెనక్కి చూడొచ్చు సర్వో ఆయిల్ డ్రమ్స్ అవి. అదే. సో ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మేము జిహెచ్ఎంసీతో చేస్తున్నాం, హైదరాబాద్ జిహెచ్ఎంసీతో చేస్తున్నాం. సో ఇది ఇంకో మోడల్ అండి, టేబుల్. ఇది ఇప్పుడు మీరు చూపించిన ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఆ మెటీరియల్ తో తయారు అది చేసిన నేను చూపిస్తానండి, అది వేరే. అదే table. ఇది డ్రమ్, అది బ్యాంబూ బోర్డ్ అండి. బ్యాంబూ బోర్డ్ అండ్ సో కింద డ్రమ్ అండి, కింద drum. ఆయిల్ డ్రమ్ Okay. అది. సో ఇది టైర్స్ అండి. ఇప్పుడు మనం అందరం చూస్తాం ఒక స్టేజ్ తర్వాత టైర్ లైఫ్ అనేది అయిపోతుంది. సో అందరూ కాల్ చేస్తా ఉంటారు, కాల్ చేస్తారు, విసిరేస్తారు, నాకు అవసరం లేదని పడేస్తారు. అవును. సో దాన్ని మేము వి కన్వర్ట్ దమ్ ఇంటూ ఫర్నిచర్. సో ఇందులో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. సో ఇందులో మేము షేర్ చేయదలుచుకునే వ్యూవర్స్ అందరికీ వేస్ట్ అనేది ఏమి ఉండదు అసలు. అంటే వేస్ట్ అనేది, చెత్త అనేది మనం ఆలోచించకుండా విసిరేస్తాం. దాంతో మనం స్వయం ఉపాధి కల్పించి మనకి కలుగుతుంది ఉపాధి, వేరే వాళ్ళకి ఉపాధి కల్పిస్తాం మనం. ప్లస్ ఎన్వైరన్మెంట్ ని కూడా హామ్ చేయం. మీరు డిఫరెంట్ మోడల్స్ చూడొచ్చు ఇందులో. నేను తొందరగా రన్ చేస్తాను టైం. ఇది సో ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి. మీరు ఇది మొక్కలు పెట్టుకోవడానికి ఫ్లవర్ పాట్స్ ఇవ్వండి అండి. ఇది టైర్ తో చేసిన ఫ్లవర్ పాట్. ఇది అందరం సిమెంటెడ్ పాట్స్ మనం రోడ్స్ మీద అక్కడ చూస్తాం. ఇది స్పీకర్స్ అండి. ఇది టైర్, పాత టైర్ తో చేసిన స్పీకర్స్, మ్యూజిక్ బ్యాంబూ మళ్ళా సౌండ్ ఎన్హాన్స్మెంట్ కోసం మేము వెనకాల బ్యాంబూ బోర్డు వాడాం. ఇది ముందు కూడా టైర్స్ ముందు కూడా మీరు బ్యాంబూ ముందు ఆ సౌండ్ బెటర్ వస్తుందని. ఓకే. సో ఇది సైకిల్ స్క్రాప్, వాడి పాడేసిన సైకిల్స్ పడేసిన దాంతో చేసిన ఫర్నిచర్ ఇది. సో ఇది టైర్ తో చేసిన చెప్పులు అండి. సో మనం విసిరిస్తూ ఉంటాం టైర్లో ఒక స్టేజ్ తర్వాత. ఇదేంటంటే దీని నుంచి మళ్ళీ ఉపాధి కలుగుతుంది చాలా మంది. అవునండి. సో ఇదండి ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇది బేసికల్ ఏంటంటే మనం చిప్స్ తినేసాక విసిరేస్తాం, దాంతో తాడు అల్లి దాన్ని ఫర్నిచర్ గా కన్వర్ట్ చేయడం. మరి అంత చాలా టైం కన్స్యూమింగ్. ఎందుకంటే అన్ని ప్యాకెట్స్ తీసుకోవడము అనేది, అది ప్రొక్యూర్ చేసుకోవడం అనేది చాలా పెద్ద కష్టమైన పని డెఫినెట్లీ కదా. చాలా చాలా కష్టమైన పని. సో టైం టేకింగ్ పని, స్కిల్ ఉండాలి చేసే వాళ్ళకి కూడా. అవునండి. సో ఇది ఒకటండి. మనం వాడి పాడేసిన ఖాళీ వాటర్ బాటిల్స్ తో కట్టిన ఇల్లు ఇది. సో మీరు వరల్డ్ ఓవర్ చూస్తే వరల్డ్ మొత్తం ఇది ప్రాక్టీస్ చేస్తారు, మన దగ్గర ఇంకా అది పెద్ద యూస్ లో లేదు. సో ఇదొకటి మేము ఎక్కువగా ప్రమోట్ చేస్తాం. లోపల కూడా లోపల మట్టి ఉండండి చల్లదనానికి. ఓకే. లోపల కూడా అంటే బాటిల్స్ లోపల కూడా మట్టి లోపల కూడా మట్టే ఉంటుంది. సో రూమ్ అనేది మీకు చల్లగా ఉంటుంది. సో ఫ్రంట్ సైడ్ మీరు చూస్తే చాలా లేదండి, మన థిక్నెస్ అంటే మన హాఫ్ లీటర్ బాటిల్ అనుకోండి థిక్నెస్ తక్కువ వస్తుంది. అదే 2 లీటర్ బాటిల్ అయితే థిక్నెస్ ఎక్కువ వస్తుంది. అంటే బేస్డ్ ఆన్ మన వాల్ రిక్వైర్మెంట్ ని బట్టి మనం బాటిల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది కూడా వాటర్ ట్యాంక్, ఖాళీ సీసాలతో కట్టిన వాటర్ ట్యాంక్. విలేజెస్ లో ఎస్పెషల్లీ ఇది ఎక్కువగా యూజ్ చేయొచ్చు అనేది, ఎందుకంటే లో కాస్ట్ లో అయిపోతుంది. కన్స్ట్రక్షన్ కూడా పెద్ద కష్టమేం కాదు. ఇది మట్టితో కడతా ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్ గా కన్స్ట్రక్షన్ కాస్ట్ మీకు కాస్ట్ తగ్గిపోతుంది. ప్లస్ బ్రిక్ వాడక్కలేదు, బ్రిక్ కొనక్కలేదు, సీసాలు ఎక్కడ పడితే అక్కడ ఖాళీగానే దొరుకుతాయి. సో కాకపోతే ఒకటే సైజ్ సీసాలు, ఒక సైజ్ సీసా దొరకాలి, అది కొంచెం అనేది కలెక్ట్ చేసుకోవాలి మనం. అది ఛాలెంజ్. సో ఇదండి మేము రీసెంట్లీ ఒక 6 months బ్యాక్ కట్టిన బస్ షెల్టర్ ఇది. సో లాస్ట్ సమ్మర్ లో కట్టాం. ఎండాకాలానికి వస్తుంది, ఏంటి సొల్యూషన్ అయినప్పటికీ సరే సీసాలతో కట్టాం. ఇది చాలా లో కాస్ట్ లో అయింది. ఇది లోపల మీరు యూజ్ చేసిన వైర్ అండి, అది ఒక వైర్ యూజ్ చేసి బాటిల్స్ ని కనెక్ట్ చేసాం. ఓకే. సో తర్వాత రూఫ్ వేసాం. ఇందులో రూఫ్ పిక్చర్ లేదు ఇందులో. తర్వాత పైన రూఫింగ్ కూడా వేసాం. సో ఇది ఆల్ వెదర్ ప్రూఫ్, పాడైపోయినా మళ్ళీ సీసాలు మళ్ళీ దొరుకుతాయి. అది సో ఇట్స్ కాస్ట్లెస్ ఇవన్నీ. సో ఇది గార్డెన్ ఫెన్సింగ్ అండి. ఇది అంటే మన మొక్కలకి, ఇంటి బయట మొక్కలకి మనం జనరల్లీ ఐరన్ స్టీల్ తో ఫెన్సింగ్ చేసుకుంటాం జంతువులు రాకుండా. సో మేము బాటిల్స్ చేసాం ఇది.
సో ఇది జిహెచ్ఎంసీతో చేసిన ప్రాజెక్ట్ అండి, ఇక్కడ హైదరాబాద్లోనే. ఇది కూడా షెల్టర్. ఇది చిల్డ్రన్స్ టైర్ పార్క్ అండి, పిల్లలకి ఆడుకోవడానికి పార్క్స్ ఇవి. ఇది ఎక్కడండి, మీరు ఎక్కడ చేస్తారు? ఇది నార్త్ లో అండి, ఇది ఢిల్లీలో. Okay. ఇది సో Okay. ఇదొకటి. సో ఇదొక ప్రాజెక్ట్ నేను చేస్తున్నాం అండి, కంప్లీట్ బస్ షెల్టర్ విత్ రీసైకిల్ మెటీరియల్. అది ఇంకా డిజైనింగ్ స్టేజ్ లో ఉంది. సీట్స్ బదులు Seats, చైర్స్ tires, బదులు chairs టైర్స్, ఇవి. వాల్స్ బదులు Walls పెట్ బదులు పెట్ బాటిల్స్. సో ఇది మొన్న జిఎస్ అయింది కదా, జిఎస్ కి అవునండి. చేసిన ఇది స్ట్రీట్ ఫర్నిచర్. మీరు క్లోజర్ పిక్చర్స్ లో చూడొచ్చు, లెఫ్ట్ మోడ్ సైడ్ లో యూజ్ చేసిన కోక్ క్యాన్స్ అవి, అవునండి. రైట్ దాంట్లో టెట్రా ప్యాక్, కింద 2 చిప్స్ ప్యాకెట్స్, వాడేసిన చిప్స్ ప్యాకెట్స్ అవి. సో దాంతో ఒక సీటింగ్ అరేంజ్మెంట్. అంటే ఇది బేసికలీ ఎందుకు చేసామంటే పబ్లిక్ కి అవేర్నెస్ కి, అంటే మనం కన్జ్యూమ్ చేసేది ఎలా విసిరేస్తున్నాం మనం బేసికలీ. సో అదొక మెసేజ్ ఇవ్వడానికి స్ట్రీట్ ఫర్నిచర్ ఇది. సో ఇది టెట్రా ప్యాక్ అండి, మీరు ఇప్పుడు మేడం ఇది చూడొచ్చు మీరు. ఇది టెట్రా ప్యాక్, ఇది ఇందాక మీరు చూసారు కదా. సో అదే టెట్రా ప్యాక్ ఇది. సో మీరు ఇమేజ్ లో చూడొచ్చు. ఇది మన జ్యూస్ ప్యాకెట్స్, మాజా ప్యాకెట్లు, మిల్క్ ప్యాకెట్స్ తో చేసిన బోర్డు. ఇది ఫైర్, వాటర్ అండ్ టర్మైట్ రెసిస్టెన్స్. ఇది 12 mm ఇది థిక్నెస్. సో దీని లైఫ్ ఇస్ మోర్ దెన్ 30-40 years. అది ప్యాకెట్స్ అన్ని క్రష్ చేసి తయారవుతాయి ఇవి. సో యాజ్ అరుణ సెడ్, దిస్ హ్యాస్ అ సోషల్ యాంగిల్ అగైన్, ఎందుకంటే ఇంత స్క్రాప్ మనం కన్జ్యూమ్ చేస్తున్నాం. సో అంటే ఇప్పుడు దీని పైన కూడా మంచిగా ఒక మంచి డిజైన్ లాగా. ఇది మీరు క్లోజ్అప్, ఐ రిక్వెస్ట్ ద కెమెరా స్టాఫ్ టు, ఇది మీరు క్లోజ్అప్ లో చూస్తే ఇదంతా మున్సిపల్ వేస్ట్ అండి. మన ఇంటి నుంచి వచ్చే మనం పాడేసే వేస్ట్ తో ఈ బోర్డు తయారవుతుంది. సో డిజైన్ మీరు చూడొచ్చు క్లోజ్అప్ లో. ఇందులో మీకు చాలా చోట్ల మేము ఎప్పుడు చాలా చూసే కురుకురే లేస్ అని కూడా రాసింది చాలా సార్లు. సో ఇదే ఇది మెటీరియల్ అంతా ఇది. సో ఇది వాటర్ ప్రూఫ్ ఇది. సో జస్ట్ ఇది మొన్న రీసెంట్ గా మేము క్రిస్మస్ కి చేసిందండి. ఇది క్రిస్మస్ కి పెట్ బాటిల్ తో చేసిన క్రిస్మస్ స్ప్రైట్ బాటిల్స్ అనుకుంటా, అన్ని గ్రీన్ కలర్ స్ప్రైట్ బాటిల్స్. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఇన్నోవేటివ్లీ యూజింగ్ స్క్రాప్ అండి. సో సో ఇంకొకటి ఐ రిక్వెస్ట్ ద కెమెరా టీమ్ టు, నా దగ్గర ఒక టైల్ ఉండండి నా దగ్గర, ఐ రిక్వెస్ట్ ఫర్ ఎ క్లోజ్అప్. సో దీన్ని ఏంటంటే పేవర్ టైల్ అంటామండి. ఇది పేవ్మెంట్స్ కి వేస్తారు జనరల్లీ. ఇది తయారైంది మనం వాడి పాడేసిన ప్లాస్టిక్ బాటిల్ ని క్రష్ చేసి చేసింది ఇది. సో ఇప్పుడు మనం నార్మల్ గా ఫుట్ పాత్స్ మీద నడుస్తాం చూడండి, సిమెంటెడ్ ఉంటాయి. ఇదే రీసైకిల్ మెటీరియల్ ఇది. ఇది మొత్తం. సో దీని లైఫ్ మీరు చూడొచ్చు. ఇది ప్లాస్టిక్, ఇది విరిగేది కాదు, పోయేది కాదు, మొత్తం స్క్రాప్ కన్జ్యూమ్ అయింది. సో అదే విరిగినా కూడా మళ్ళీ దాన్ని రీసైకిల్ మళ్ళీ దాన్ని మోల్డ్ చేసి రీసైకిల్ చేయొచ్చు. అది ప్లాస్టిక్ కాబట్టి మళ్ళీ మోల్డ్ చేయొచ్చు. సో అదే రకంగా ఇంకో టైల్ ఐ షేర్ విత్ యూ. మీరు ఇది చూడొచ్చు. మనం నార్మల్ గా ఇల్లు కట్టుకునేటప్పుడు బాత్రూమ్స్ లోను, ఫ్లోర్ లోను టైల్స్ యూజ్ చేస్తాం. ఇది కూడా రీసైకిల్ టైల్, యాంటీ స్కిడ్. ఇది ఫ్లోర్ కి వాడచ్చు, ఈ యాంటీ స్కిడ్ లేని వాల్స్ కి వాడచ్చు. సో ఇది కూడా స్క్రాప్ ప్లాస్టిక్ తో తయారైంది. సో మీరు చూడొచ్చు. ఇది బ్యాక్ సైడ్ యాంటీ గ్రిప్పింగ్ కి. ఇది లైట్ వెయిట్ అండి, ఎక్స్ట్రీమ్లీ లైట్ వెయిట్. ఇది లెస్ దెన్ ½ kilo. దీని వెయిట్ కెపాసిటీ 20 tons వెయిట్ తీసుకుంటుంది ఇది. సో ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ అయ్యేలా మళ్ళీ రీసైక్లింగ్ వెళ్తుంది. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ అండ్ ఇన్నోవేటివ్ సోషల్ మోడల్స్ అండి వి వర్క్ ఆన్. ఇప్పుడు మీరు ఇన్ని రకాల ప్రాజెక్ట్స్, ఇన్ని రకాల ఇన్నోవేటివ్ మోడల్స్ చూపించారు కదా. అంటే ఇప్పుడు ఇంకెవరెవరితో మీరు కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తున్నారు? ఏ ఆర్గనైజేషన్స్ తో కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తున్నారు? సో మాది మెయిన్ జిహెచ్ఎంసీ అండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. జిహెచ్ఎంసీ హాస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్. ఎందుకంటే ఈ రోజు చాలా మంది మేము ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి వెళ్తే అంటారు ఇంత వియర్డ్ ఐడియాస్ అసలు దీనికి అసలు ఎంకరేజ్ చేయరు. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, జిహెచ్ఎంసీ ఎస్పెషల్లీ హాస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ కోఆపరేటివ్ అండి. అంటే సో వాళ్ళు ఎప్పుడు రిజెక్ట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళే అడుగుతారు ఏదైనా కొత్తది ఉంటే చేద్దాం, ఫెయిల్ అయితే అవ్వండి, ప్రాబ్లం లేదు, అట్లీస్ట్ ఎందుకు ఫెయిల్ అయిందో తెలుస్తుంది కదా అని. సో వాళ్ళ దగ్గర నుంచి మాకు మేజర్ సపోర్ట్. సో ఇప్పుడు వాళ్ళ దగ్గరే చేస్తాం. అలా అని అట్ ద సేమ్ టైం కొన్ని కార్పొరేట్స్ ఉన్నాయండి. సో దే ఆల్సో హ్యావ్ బీన్ ఎక్స్ట్రీమ్లీ ఫోర్త్ కమింగ్ టు హెల్ప్ ఫర్ దిస్ కాజ్. ఎందుకంటే ఈ స్టేజ్ లో మాకు కూడా ఒక ట్రయల్ ప్లాట్ఫామ్ కావాలి. సో కొత్తగా డెవలప్ అయిన ప్రోడక్ట్స్ ఇవన్నీ, దీనికి ఏమి బెంచ్ మార్క్ కానీ టెస్ట్ రిపోర్ట్స్ కానీ ఉండవు. ఇలా కొన్ని ప్రైవేట్ ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఉంది. సో దే హ్యావ్ బీన్ సపోర్టింగ్ అస్ ఎ లాట్ ఇన్ దిస్ ఇనిషియేటివ్ ఆఫ్ న్యూ ట్రయల్స్ అండ్ ఆల్. సో దే వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ జిహెచ్ఎంసీ. అట్లీస్ట్ వాళ్ళు మేము అట్లీస్ట్ లాస్ట్ 2.5 years నుంచి రీసైక్లింగ్ ఉన్నామంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ జిహెచ్ఎంసీ. అదర్వైజ్ వీ డోంట్ థింక్ వీ వుడ్ హావ్ కమ్ దిస్ ఫార్ ఎట్ ఆల్. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటండి? అంటే ఒక 10 years తర్వాత
బ్యాంబూ హౌస్ ఇండియాని మేము ఎలా చూడబోతా ఉన్నాం? ఒక 10 years తర్వాత mostly ఏంటంటే we want like more people go for bamboo houses. And on the recycling front ఏంటంటే we think colleges there should be some like places where they segregate all the waste, teach the students like ఎట్లా waste ని segregate చేయొచ్చు, ఆ తర్వాత వాటిని like forming a complete chain అన్నమాట, starting from segregation నుంచి then how it goes through the whole process and నేను చెప్పినట్టు end product ఒక product తయారవడం and going through the whole chain. They understand the process so that few students can in a course of time take up that as an enterprise. So that is one of our thought process always have been like every college, every school should have a center where they show all the value chain and they educate the students about it. So adokat madundi. Apart from that, my bamboo houses, as I said, like more and more people, we see that having bamboo houses and supporting the cause of environment, supporting the cause of livelihood at the back end. ఓకే. సో కొంతమంది వ్యూవర్స్ నుంచి కాల్ వచ్చింది కదండి బ్యాంబూ హౌసెస్ గురించి. సో కీపింగ్ దేర్ ఇంట్రెస్ట్ ఇన్ మైండ్ నేను ఒక వీడియో ప్లే చేస్తాను. అంటే చాలా మంది కాల్స్ వచ్చాయి. సో బ్యాంబూ హౌస్ అనేది ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారనేది చాలా మందికి డౌట్ ఉండొచ్చు. సో ఒక వీడియో చూస్తే సమ్ క్లారిటీ వస్తుంది. సో ప్లీజ్. ఓకేనండి. ఒక్క కాలర్ మనకి లైన్ లో ఉన్నారు. హలో హలో సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటండి? రాజమండ్రి నుంచి అండి, వెంకటేశ్వరరావు అండి. వెంకటేశ్వరరావు గారు చెప్పండి సార్. మీరు ఇప్పుడు ఈ బ్యాంబూ హౌస్ గురించి చెప్పారు కదండి. అవునండి. దానికి కూడా మున్సిపల్ పర్మిషన్ ఆర్సీసీ తీసుకోవాలంటారా? ఆర్సీసీ బిల్డింగ్ కట్టినప్పుడు ఎలా తీసుకుంటాం మున్సిపల్ పర్మిషన్? దీనికి అవసరం లేదండి, ఎందుకంటే దీన్ని టెంపరీగా కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే మనకి స్లాబ్ లేకపోతే ఏదైనా టెంపరీ కిందకే వస్తుంది. సో బ్యాంబూ హౌసెస్ ఆర్ కన్సిడర్ టెంపరీ, దానికి మున్సిపల్ అప్రూవల్ అవసరం లేదు. ఓకేనండి. మీరు చేస్తున్న ఈ యొక్క బృహత్ పథకం ద్వారా ఎంతో మంది
వెదురు మీద ఆధారపడిన ఆదివాసీ వృత్తి నిపుణుల జీవితాల్లో మీరు వెలుగును నింపుతూ ఈ బ్యాంబూ హౌస్ ఇండియా అనే సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ ధ్యేయంతో ముందుకు దూసుకుపోతున్న మీ ఇద్దరికీ కూడా మా కమిషనరేట్ కాలేజ్ ఎడ్యుకేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ అందరికి కూడా ఈ యొక్క స్పెషల్ లైవ్ టెలికాస్ట్ ప్రోగ్రామ్ని వీక్షించిన వీక్షకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.